జాబ్ నోటిఫికేషన్ నచ్చి దానికి ఆన్లైన్లో అప్లై చేస్తాం. రోజులు వారాలు గడిచిపోతాయి, కానీ ఆ కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాదు. ఆ తర్వాత 2 నెలలకు ఆ కంపెనీ నుంచే అదే అర్హతలను అడుగుతూ మరో ప్రకటన వస్తుంది. ఈసారైనా జాబ్ వస్తుందేమో అనుకొని అప్లై చేసుకుంటే ఈసారి అవే ఎదురుచూపులు. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనుభవాన్ని చాలా మంది యువత ఎదుర్కొంటున్నారు. నిజానికి ఇవి ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు ఇస్తున్న సిసలైన ప్రకటనలు కావు. అంటే ఉత్తుత్తి ఉద్యోగ ఖాళీలకు ప్రకటనలన్నమాట. జాబ్ మార్కెట్లో వీటిని గోస్ట్ జాబ్స్ అంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం జాబ్ మార్కెట్లో పెరుగుతున్న గోస్ట్ జాబ్స్ గురించి. ఇవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు ఇస్తారు, మనం ఎలా జాగ్రత్త పడాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కంపెనీలు ఈ తరహా గోస్ట్ జాబ్స్ ప్రకటనలు ఇస్తుండడం వెనుక పలు కారణాలు, వ్యూహాలు దాగి ఉంటాయి. రెజ్యూమ్లోని ఉద్యోగ అభ్యర్థుల వివరాలను సేకరించి కంపెనీలు భద్రపరుచుకుంటాయి. తద్వారా భవిష్యత్తులో చేపట్టే నియామకాల సమయంలో ఆ వివరాల ఆధారంగా తగిన అర్హతలున్న అభ్యర్థులను పిలుస్తారు. నియామకాల ప్రక్రియ సమయాన్ని తగ్గించుకోవచ్చన్నది ఆ కంపెనీల ఉద్దేశం. జాబ్ మార్కెట్లో పరిస్థితుల అధ్యయనానికి, టాలెంట్ అంచనాకు వచ్చేందుకు, భవిష్యత్తులో నియామక వ్యూహాల మార్గనిర్దేశం కోసం ఈ మార్గాన్ని కంపెనీలు వాడుకుంటున్నాయి. ఉద్యోగ ప్రకటనలు తరచూ ఇస్తుండడం ద్వారా కంపెనీ పనితీరు బాగుందనే అభిప్రాయాన్ని ప్రస్తుత ఉద్యోగుల్లో కలగజేయొచ్చని కూడా ఇలా చేస్తుంటాయి. తద్వారా ఉద్యోగుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు, వేరే కంపెనీలకు వలసపోకుండా నియంత్రించేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందన్నది వారి ప్లాన్. ఉద్యోగ ప్రకటనలతో సంస్థ పనితీరు బాగుందనే సంకేతం ఇవ్వడం ద్వారా వాటాదారులు, వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవచ్చన్నది దీని వెనుక మరో ఉద్దేశం. లేని ఉద్యోగ ఖాళీలకు ప్రకటనలు ఇవ్వడం ద్వారా కంపెనీలకు కొన్ని విధాల ప్రయోజనం ఉండొచ్చేమో కానీ ఉద్యోగార్థులను మాత్రం ఇది తప్పుదోవ పట్టించడమే. అయితే డబ్బులు వసూలు చేయడం లాంటివి లేనందున ఇలాంటి ప్రకటనలు మోసం కిందకు చూడరాదనే వాదనను కొన్ని కంపెనీలు వినిపిస్తున్నాయి. గోస్ట్ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవడం వల్ల ఉద్యోగార్థుల శ్రమ వ్యర్థమవుతోంది. వాళ్లలో నిరాశ, నిస్పృహను పెంచుతోంది. ఉద్యోగార్థులు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియక అసలైన వాటికి కూడా దరఖాస్తు చేసుకోలేరు. అలా మంచి ఉద్యోగాలను కూడా వాళ్ళు కోల్పోవచ్చు. గోస్ట్ జాబ్స్ ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ పోర్టల్లో వారాలకు వారాలు లేదా నెలల పాటు ఒక ఉద్యోగ ప్రకటన కొనసాగినా లేదా పునరావృతమైన దానిని విస్మరించాలి. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు, సంప్రదించేందుకు చిరునామా లేదా ఫోన్ నెంబర్లు ఇవ్వకున్నా వాటిని పట్టించుకోవద్దు. ఏదైనా కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే ముందుగా ఆ కంపెనీ అధికారిక వెబ్సైట్లో నియామకాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి. అవసరమైతే స్థానిక ఆఫీస్కి వెళ్లి కనుక్కోవాలి. గోస్ట్ జాబ్స్ ప్రకటనల మార్గాన్ని కొందరు మోసం చేసేందుకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు ఏఐ, సోషల్ మీడియాను వాళ్ళు విరివిగా వాడుకోవచ్చు. అందువల్ల ఎవరైనా ఉద్యోగం ఉందని ఆశ చూపి ముందుగా డబ్బులు పంపించాలని అడిగినా, బ్యాంక్, ఆధార్ లాంటి వ్యక్తిగత వివరాలు అడిగినా స్పందించకూడదు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన యువనవ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.